అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. 2014లో బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా మనం ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. కానీ ఆ రోజు ప్రత్యేక ఆంధ్ర ఇస్తాను, మీకు కావాల్సిన సదుపాయాలను కూడా ఆంధ్ర ప్రజలకు చేస్తా అని చెప్పి మాటిస్తాడు. కానీ ఈరోజు రైతుల వైపు చూసుకుంటే రైతులతో దేశానికి ఒక వెన్నెముక అంటాడు. ఈరోజు భారతదేశం వ్యాప్తంగా కూడా పూర్వపు చేసే అవసరం. ఈరోజు అట్లాంటి రైతులు కూడా ఈదెక్కించిన ఘనత ఒక మోడీ గారిని మనకు అందరికీ తెలుస్తుంది. ఆ రోజు కూడా మొట్టమొదట ఆయన వాగ్దానం చేసేటప్పుడు కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఉంది, దాని మీద కార్మికులు ఎంతోమంది లక్షలాది మంది కూడా జీవిస్తున్నారు. దాని వెంటనే నేను నిర్మిస్తానికి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతున్నా కానీ శంకుస్థాపన చేస్తున్నారు చెప్తే ఆ యొక్క పరిశ్రమను కూడా ఇంతవరకు ఓపెన్ చేయాలా, అక్కడ ఉండే కార్మికులు కూడా ఈజీ ఎక్కినారు. అదేవిధంగా వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలకి విశాఖ ఉక్కు ఎంతోమంది కార్మికులు పోరాటాల ఫలితంగా సంపాదించుకున్న ఉక్కు ఫ్యాక్టరీ కూడా ఆయన ఆదాయానికి అమ్మానికి ఆదరణ పెట్టాలని చెప్పి ఈరోజు దాని మీద కనిపెట్టున్నాడు. అదే భాగంగా ఈరోజు ఆయన రేపు అనగా 8వ తేదీ విశాఖపట్నం ప్రయత్నం వస్తున్నాడు. ఎందుకైనా వస్తున్నావు అంటే ఆయన ఆంధ్ర ప్రజల మీద ముద్దు కోసం కాదు, ప్రజలను ముద్రిస్తామని కాదు, ఆయన వేయి ఒకటే, ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా అమ్మేస్తాను, నేను దోసుకోవాలని ఉద్దేశపూర్వకంతో ఆయన వస్తున్నాడు. అదేవిధంగా ఈరోజు మనకు తెలుసు, ఈరోజు గూడూరు పరిస్థితి కానీ మన తిరుపతి జిల్లా లెవెల్లో కూడా ఉండేటువంటి ఆస్తులు, రైల్వే ఆస్తులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఆస్తులు కానీ, స్కూళ్ళు కానీ అన్నీ కూడా అంచెలంచెలు కూడా అమ్ముకుంటా వచ్చి ఉన్నోళ్ళకి తాకట్టు పెడుతున్నారు. అది సరైన మద్దతు మోడీ గారికి. ఇంకనైనా మోడీ గారు నువ్వు బుద్ధి మార్చుకొని ఇచ్చిన హామీలో భాగంగా 16 డిమాండ్స్ ఇస్తున్నావు. కానీ కడపలో కూడా నీళ్ళు లేక రైతులు అల్లాడిపోతుంటే ప్రాజెక్టు నిర్మించిస్తున్నాం, ఎక్కడ పొగలో దొరికేసాం. ఈరోజు అదే ప్రాజెక్టు ఉంటే రైతులు పండించే పంటకు కూడా నీళ్ళకి ఇబ్బంది లేకుండా పోయింది. ఆ నీళ్ళు లేని వల్ల రైతులందరూ కూడా కరువుకు ఇబ్బంది అయిపోయి ఈదిని పడి పరిస్థితి అందరూ కూడా తెలుసు. దానికి దయచేసి నాయన నువ్వు కానీ ఆంధ్ర అడుగుపెట్టే ఈ ఆంధ్ర ప్రజలు నాశనం అయిపోతారని చెప్పి నేను చెప్తున్నాను. దానికి దయచేసి నువ్వు మా ఆంధ్ర బాగుందిప్పుడు దయచేసి మీరు అడుగుపెట్టి సీల్కి చెండాడొద్దని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు శ్రీనివాసులు, సిపిఎం పార్టీ గూడూరు టౌన్ కమిటీ మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి 8వ తేదీ విశాఖకి పర్యటిస్తూ ఉన్నారు. ప్రధానంగా మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, గత 10 సంవత్సరాల కాలం నుండి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పటి నుండి, తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పటి నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేక ప్యాకేజీ కూడా అమలు చేస్తామని చెప్పారు. ఈరోజు ప్రత్యేక ప్యాకేజీ లేదు, ప్రత్యేక హోదా లేదు, ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. మరి దానితో పాటుగా మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సంస్థ. అలాంటి విశాఖ స్టీల్ ప్లాంట్ 1,00,000 కోట్లు విలువ చేసేటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని ఈరోజు అదానీ అంబానీ చేతుల్లో ఈరోజు గవర్నమెంట్ సంస్థని నువ్వు అమ్మడానికి నువ్వెవరని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అట్లాగే ఏ మొహం పెట్టుకొని విశాఖకి ఎలా వెళ్తావు అని చెప్పి నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఈ సందర్భంగా మేము క్వశ్చన్ చేస్తూ ఉంటాం. ఈ రాష్ట్రానికి సంబంధించి ఏ ఒక్కటైనా సరే డెవలప్ చేశారా? గత 10 సంవత్సరాల నుండి ఏ ఒక్క పరిశ్రమ కావచ్చు, ఏ ఒక్క విద్యుత్ రంగంలో కావచ్చు, అన్నీ కూడా మొత్తం ప్రైవేటీకరణ వైపు ఈరోజు చేసుకుంటూ వెళ్ళారు. మరోవైపు మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, రాయలసీమ జిల్లాలు కావచ్చు, ఉత్తరాంధ్ర జిల్లాలు కావచ్చు, మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం నుండి విడిపోయిన తర్వాత మొత్తం రాయలసీమ జిల్లాలో అయితే పూర్తిగా కరువుతో అల్లాడేటువంటి పరిస్థితి ఈరోజు జరుగుతూ ఉంది. అందుకని గతంలో ఉన్నటువంటి 2000 సంవత్సరంలో రాయలసీమ జిల్లాలో లక్షలాది మంది కరువుతో అల్లాడేటువంటి సందర్భంలో ఉపాధి కల్పిస్తామని చెప్పి 1,00,000 మందికి పైగా ఉపాధి కల్పిస్తామని చెప్పి అప్పుడున్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం 2007వ సంవత్సరంలో అక్కడ శంకుస్థాపన చేశారు. సుమారు 10,000 ఎకరాలు పైగా శంకుస్థాపన చేసి 20,000 కోట్ల బడ్జెట్తో 1,00,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి చేశారు. ఆ గవర్నమెంట్ పోయింది, మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ 2018లో చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి అదే ప్లేస్లో మరి శంకుస్థాపన చేశాడు. మళ్ళీ ఆయన పోయాడు. ఆయన పోయిన తర్వాత మళ్ళీ 2019లో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పోయాడు. నేను ఈ ప్రాంతాన్ని రాయలసీమ వాసిని,
రాయలసీమ ఇక్కడే జన్మించాను, కడప జిల్లాలో పుట్టాను కాబట్టి ఈ ఉక్కు పరిశ్రమ నేను నిర్మిస్తానని చెప్పి నువ్వు చెప్పావు. కానీ ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఒక్కసారి కూడా నువ్వు కడప ఉక్కు గురించి మాట్లాడలేదు. కడప నిర్మిస్తామని చెప్పి బీజేపీ ప్రభుత్వం కావచ్చు, కేంద్రాన్ని నువ్వు నిలదీయలేదు. అదేవిధంగా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం, ఈ కూటమి ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఉమ్మడిగా ఉన్నటువంటి మీరందరూ కూడా గతంలో కడప ఉక్కుని మేము నిర్మిస్తామని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఈరోజు ప్రైవేటీకరణ చేశారు. ఇచ్చిన బట్టి అన్ని హామీలు కూడా అమలు చేయాలి ఈ కూటమి ప్రభుత్వానికి. లేని పక్షంలో ఖబర్దార్ ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.